చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో ఎంత సంపాదించినా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది లోపిస్తుంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా. అంటే లేనివాడు లేదు అని అనుకోవడం వల్ల మనశ్శాంతి పోయిందేమో అనుకుంటే, అన్నీ ఉన్నవానికి కూడా మనశ్శాంతి మాత్రం లోటు. దైవాన్ని నమ్ముకుంటే మనశ్శాంతి లభిస్తుందేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా దైవాన్ని నమ్మితే మనశ్శాంతి లభిస్తుందంటారా? అది నమ్మే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనశ్శాంతి అనేది మనసుకు సంబంధించింది, దైవము అనేది చైతన్యానికి సంబంధించింది. శుద్ధ సాత్విక చైతన్య స్వరూపమే భగవంతుడు. మనస్సు, చిత్తము, మనకి అహంకారము ఇవన్నీ కూడా మనకు మధ్యలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ మనస్సు మాయలో పడితే మనం మాయాచక్రంలో తిరుగుతూ ఉంటాం. ఈ ఆలోచనలు, మనస్సు ప్రశాంతత ఇవన్నీ కూడా మనకి రావాలంటే ఈ మాయల మనసులో పడి కొట్టాడుకుంటూ ఉంటాం. ఒకరు ఎవరన్నా సరే వచ్చేసి ఎదురుగా వచ్చేసి మీ డ్రెస్ చాలా బాగుంది అన్నారనుకోండి, అబ్బా సూపర్ అని మురిసిపోతాం. ఇంకోరు వచ్చి అదే డ్రెస్ని నలుగురు బాగాలేదు అనుకున్నారనుకోండి, లోపల తెలియని ఒక ఇది ఉంటుంది. ఇది డ్రెస్లో ఉందా? డ్రెస్లో లేదు. ఎదుటి వాళ్ళల్లో ఉందా? లేదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, కానీ దీన్ని తీసుకున్న వ్యక్తిలో ఉంది. అదే నువ్వు ఏదన్నా కంగారులో వెళ్తున్నావు, ఏదన్నా అర్జెంట్ అవసరమై వెళ్తున్నప్పుడు నీ డ్రెస్ బాగుంది, డ్రెస్ ఎట్టుంటే ఏముంది అన్నీ వెళ్తాం, అవునా? సో ఇక్కడ ఏంటి అంటే అప్పుడు మనసు తీసుకునే స్థితిలో లేదు. అర్థమైందా? మనసు తీసుకునే స్థితిలో లేదు. సో ఎప్పుడైతే ఆ మనస్సు నేను ఓపెన్ చేసి పెడతావో, పక్కన వాళ్ళ చెత్తలు, పక్కన వాళ్ళ చెదారాలు అన్నీ దాంట్లో పడేస్తారు. అప్పుడు మనశ్శాంతి అనేది కోల్పోతావు. నీ మనస్సుని ప్రశాంతంగా నిద్రపుచ్చడము అంటే ఎవరు నిద్రపుచ్చగలుగుతారు? నీ మనసును పక్కకు జరిపే శక్తి మనకి వ్యక్తిగతంగా ఉండదు, అంతటి నాలెడ్జ్ ఉండదు. అప్పుడు మనం ఏదో ఒక ఆరాధన, ఏదో ఒక దైవస్థితో ఏదో ఒకటి వెళ్ళినప్పుడు, ఏదో ఒకటి ధ్యానమో లేకపోతే మంత్రమో లేకపోతే పూజో ఇట్లాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తెలియకుండా పక్కకి వెళ్ళిపోతుంది మనస్సు. ఇప్పుడు మనకి ఏదైనా మనకు అష్టోత్తరం చేస్తూ ఉంటాం, చివర్లో ఏమొస్తుంది? నమః అంటాం. నమః అంటే నా మనః అంటే మనసు లేని స్థితి. మనసు లేకపోతే మనకి ఏంటంటే సుఖ దుఃఖాలకు కారణం మనసే. సుఖ దుఃఖాలకు కారణం మనసు. సుఖ దుఃఖాలు దేనివల్ల సుఖం వచ్చినా మనసే కారణం, దేనివల్ల దుఃఖం వచ్చినా మనసే కారణం. సుఖ దుఃఖాలకు మనసు కారణమైనప్పుడు బంధానికి మోక్షానికి మనసే కారణం. నీ మోక్షం వైపు వెళ్ళావనుకోండి, ఇది పెద్దగా అనిపించదు. అర్థమైంది? ఎప్పుడైతే మనస్సు మాయలో నువ్వు ఎప్పుడైతే పడి ఉంటావో, మనస్సు మాయలో విలవిల్లాడుతూ ఉంటావో, అప్పుడు నీకు శాంతి అనేది ఎప్పుడు ఉండదు, ప్రశాంతి అనేది ఎప్పుడు ఉండదు, బ్లిస్ఫుల్నెస్ అనేది ఉండదు. ఇది దాటి నువ్వు ఎప్పుడైతే భగవంతునితో హృదయ కమలం నుంచి నువ్వు వికసింపజేస్తావో అప్పుడు నీకు ఏమవుతుంది? మనశ్శాంతి అనేది అవుతుంది, ఆనందము అనేది ఉంటుంది. మనస్సు దాటి ఆనంద స్థితికి ఉంటుంది. ఆనందంలో దైవత్వాన్ని పొందినప్పుడు బ్రహ్మానందభూతి కలుగుతుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉన్నా, ఎటువంటి శారీలో కట్టుకున్నా, ఎట్లా ఉన్నా కానీ అమ్మే, అవునా? అమ్మ పక్కన పోయి కూర్చుంటాం, అమ్మతో మాట్లాడతాం, లేకపోతే అమ్మ ఏదన్నా పెడితే తింటాం, అమ్మ మాట్లాడుతుంటే అమ్మ తలదూకుందా అనవసరం ఇదంతా. అదే ఒక యంగ్ అబ్బాయి ఉన్నాడు, కొత్తగా మ్యారేజ్ అయింది, ఇంటికి వెళ్ళేసరికి భార్య చింపు జుట్టు ఇట్లా ఉందనుకుందాం, ఉదయం నుంచి స్నానం చేయకుండా ఎలా ఉంటుంది?
వీడికి చికాకు పుడుతుంది. అవునా? అర్థమైందా? ఎందుకంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ అనేది అమ్మ దగ్గర జరుగుతుంది, విత్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ భార్య దగ్గర. అమ్మకి అమ్మాయికి చిన్న తేడానే ఈయనే, కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్తో కూడినప్పుడు ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఇలా అవ్వాలి అనేది ఉంటుంది. అప్పుడు మనస్సు అన్నమాట. వితౌట్ ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఏదైతే వెళ్ళావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఉంటుంది. వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుంది? మన దగ్గర, అమ్మ దగ్గర మాత్రమే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందులో ఎప్పుడైతే హృదయ కమలానికి చేరినప్పుడు, ఎప్పుడైతే ఒక 30 years మ్యారేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అప్పుడు ఏమవుతుంది? ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. అప్పుడే అంటే మనకి ఉంటాయి కొన్ని కోట్స్ సాంగ్స్లు, నా హృదయంలోని. అప్పుడు అంతటి వరకు నా మనసంతా నువ్వే అంటారు. ఫస్ట్ అంతా మనసంతా నువ్వే, తర్వాత అప్పుడు వస్తుంది చివరికి వచ్చేసరికి నా హృదయంలో నిజంచేసేది. అట్లా అంటే ఆ హృదయ భావన రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే మనస్సుతో చేసే ప్రతి పనికి ఎక్స్పెక్టేషన్ అదే అమ్మ దగ్గరికి వచ్చాక ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ప్యూరిటీ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది. అప్పుడు నీకు ఆనందం ఉంటుంది. తల్లి దగ్గర ఆనందం నీకు లభిస్తుంది, భగవంతుని దగ్గర బ్రహ్మానందం లభిస్తుంది. బ్రహ్మానంద అనుభూతి అది అసలుకి చెప్పని స్థితి అన్నమాట, ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేని స్థితి. ఆ ఆనంద అనుభూతి రావాలి అంటే నువ్వు భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. అప్పుడు మనస్సు అనేది లేని స్థితి రావాలి. చైతన్యము శరీరం మాత్రమే ఉంటాయి. అప్పుడు మనోవృత్తులు ఇవన్నీ కూడా నిద్రపోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే నిజమైన ఆనందం ఉంటుంది. ఆ నిజమైన ఆనంద స్థితే, నిజమైన అనుభూతి స్థితే మనిషికి కావాల్సింది. ఇప్పుడు మనస్సుగా ఆనందం రావాలనుకోండి, నచ్చిన డ్రెస్ కొనిస్తే అబ్బా సూపర్ ఉంది, ఓకే ఈరోజు అన్నారు. అదే డ్రెస్ పదోసారి వేసుకునేటప్పుడు ఆనందం ఉంటుందా? ఉండదు, మారిపోతుంది. భగవంతుని దగ్గర, తల్లి దగ్గర ఆ ఆనందం 100సారి తల్లిని కలిసిన, 200సారి కలిసిన, 500సారి కలిసిన, రోజుకి 10 సార్లు అమ్మని చూసిన, రోజుకి 100 సార్లు భగవంతుని చూడు, దండం పెట్టుకుంటుండు, నీకు ఆనందం ఉంటుంది. ఆ ఆనంద అనుభూతిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నిజమైన శాంతి, నిజమైన ప్రశాంతత, నిజమైన బ్రహ్మానందం అనేది అప్పుడు లభిస్తుంది. మనసుతో పొందే ఏ ఆనందాలు కానీ, మనసుతో పొందే శాంతులు కానీ అవి తాత్కాలికం మాత్రమే. మనసుకు అతీతంగా, మనస్సుకు ఆవల, మనసు లేని స్థితిలో పొందే చైతన్యానుభూతులే నిజమైన అనుభూతులు. ఈ మనస్సుతో ఉన్న ఆనందం తాత్కాలిక ఆనందమే. ఆ మనస్సు అవతల ఉండే ఆనందం శాశ్వత ఆనందం. ఈ మనస్సు అవతల ఉండే ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని, శాశ్వత శాంతిని, శాశ్వతమైనటువంటి ప్రశాంతతని పొందాలి అంటే నువ్వు జయించాల్సింది మనస్సుని. నా మనః స్థితి నమః. అదే పొద్దున్నుంచి పూజల్లో మనం చెబుతాం నమః 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 నమః. ఎవరికి ఎక్కించుకుంటున్నారు? ఆ మనస్సు మాయలో నుంచి దాటినప్పుడే నిజమైన శాంతి, అప్పుడు ఆనందం ఉంటుంది. ఆ చైతన్యానుభూతితో ఏకీకృతమైనప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైన ఇది ఉంటుంది, నిజమైన అది ఉంటుంది. సో ఆ నిజమైన అనుభూతిల్లో ఎవరైతే మమేకమవుతారో వాళ్ళకి మనస్సు అనే పదమే ఉండదు, మాయా అనే పదమే ఉండదు. అంతా లోక కళ్యాణమే. ప్రతి ఒక్కటి ఆనందానుభూతే. వాళ్ళు అన్నిట్లో ఉంటారు, అందరితో ఉంటారు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే చిన్నపిల్లలు. దీనికి ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు. నువ్వు చాక్లెట్ ఇచ్చినప్పుడు అబ్బా సూపర్ అని నీ దగ్గరకు వస్తారు, చాక్లెట్ అయిపోగానే నేను పట్టించుకోరు. అవును, తీసుకున్నంతసేపే. దాని మీద మమకారం ఉండదు. అలాగనే అది దాని మీద తీసుకునే గుణం ఉంటుంది. అవును,
కొన్ని కొన్ని గుణాలు మాత్రమే ఉంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఏ చిన్నపిల్లవాడిని చూసినా కానీ నువ్వు కోపంగా ఉంటుందా? ఉండదు. ఏ చిన్నపిల్లవాడిని చూసినా నీకెందుకు ఆనందంగా కలుగుతుంది? వాడు ఆనంద అనుభూతిలో ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని చూడంగానే నీకు ఆనంద అనుభూతి, నీ స్వ ఆనందము అనేది బయటకు వస్తుంది. సో నువ్వు ఆనందంలో ఉంటే, నువ్వు ఉన్నప్పుడు నీ ప్రజెన్స్లో 10 మంది నవ్వుతూ ఉంటే, అబ్బా ఆయన్ని మళ్ళీ కలవాలరా, ఆయన దగ్గరికి వెళ్ళాలరా, ఆ గురుగారి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉందిరా అని వీళ్ళు తెలియకుండానే మాట్లాడతారు. ఎందుకు? ఆ స్వ అనుభవ స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, చైతన్య స్థితిలో ఉన్నారు కాబట్టి. సో అది నిజమైన ఆనందము, నిజమైన మనస్సు లేని శాంతే నిజమైన మనశ్శాంతి. ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ మామూలుగా వ్రతాలు పూజలు చేయొచ్చు అంటే కొన్ని నెలల తర్వాత వాళ్ళు అసలు ఆలయాలకు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటారు. మరి అటువంటి స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వ్రతాలు, ఆడవారంటే చాలా రకాల వ్రతాలు చేస్తూ ఉంటారు, అలాంటి వ్రతాలు కానివ్వండి పూజలు కానివ్వండి చేయొచ్చు అంటారా? మనకైతే ఏంటి అంటే శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నప్పుడు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆరో నెల వచ్చేంత వరకు మనకి ఏ వ్రతాలైనా చేసుకోవచ్చు అనేది ఉంది. 5th మంత్ దాటిన దగ్గర నుంచి వ్రతాలు పూజలు ఇట్లాంటి ప్రతిష్ట ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, కంకణాలు కట్టుకొని వ్రతాలు చేసుకోవడం అనేది నిషిద్ధంగా మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయకూడదు అనేసి. అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. శాస్త్ర ప్రకారంగా తప్పు లేదా? శాస్త్ర ప్రకారం, శాస్త్రము అంటేనే ప్రకృతిని, మనిషి యొక్క తత్వాన్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఇప్పుడు ఒక్క పొద్దుండి పూజలు చేయాలంటారు మామూలుగా. ఒక్క పొద్దు ఉండడంలోకి అని పాలో ఏవో తీసుకోమంటారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, పాలు అవి తీసుకుంటాం. అప్పుడు ఎవడన్నా కొద్దిగా ఏదన్నా టిఫిన్ చేసినా చాలా తప్పుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, షుగర్లు బీపీలు ఎక్కువైన తర్వాత టాబ్లెట్లు వేసుకునే జనాలు ఎక్కువైపోయిన తర్వాత ఏమన్నారు, కొద్దిగా ఏదో ఒకటి తీసుకోండి, బిస్కెట్స్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని టాబ్లెట్లు వేసుకోండి ఉన్నవాళ్ళు, లేకపోతే 2 ఇడ్లీ తిని వేసుకొని పూజ చేసుకోండి, మీ శరీరాన్ని బాధ పెట్టకండి. ఇక్కడ ఏంటంటే శరీరాన్ని హింసించకుండా, బాధ పెట్టకుండా, అలాగని శరీరాన్ని మళ్ళీ సుఖపెట్టకండి, ఎక్కువ సుఖపెట్టకుండా ఈ రెండిటి మధ్య మార్గంలో వెళ్ళటమే నిజమైన సాధనా విధానం, యోగ విధానం. కాబట్టి ఆ రెండిటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా వెళ్తామో అప్పుడు చాలా బాగుంటుంది జీవితం. ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఏంటంటే 6వ నెల వరకు హ్యాపీగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. భార్యకి 6వ నెల వస్తే భర్తకు కూడా కొన్నిట్లో పర్మిషన్ ఉండదు. అంటే ఎటువంటి వాటిల్లో? ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి, విగ్రహ ప్రతిష్ట, అటువంటి వాటిలో పీటల మీద కూర్చోవటం కానీ, కళ్యాణాల్లో పీటల మీద కూర్చోవటం కానివ్వండి, అలాగే వ్రతం సత్యనారాయణ స్వామి ఇట్లాంటి వాటిల్లో కానీ. ఎందుకంటే ఆ టైంలో భర్త కూడా భార్య పక్కనే ఉండి కేరింగ్గా చూసుకోవడానికి, చాలా ఎక్కువ టైం అక్కడ ఇవ్వడానికి. సో ఇది ఒక విధానం. అయితే ఇంకొక విధానం ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతో కొంత శ్రీరామ జపం కానివ్వండి, మంచి విషయాలు వింటూ ఉంటాం, భాగవతం లాంటిది వింటూ ఉండటం, లేకపోతే ఓపికంటే భాగవత పారాయణ. పూర్వకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఎవరో ఒకటి పంతులు గారిని తీసుకొచ్చి భాగవతం కథలు చెప్పించేవాళ్ళు. ప్రతిరోజు ఒక నెల రోజులో ఏమో భాగవతం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. రోజుకు 1 గంటన్నర 2 గంటలు అలా భాగవత పారాయణ చేయించేవాళ్ళు. ఎందుకు అంటే భాగవతంలో దశావతారాల తత్వాలు ఉండే అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఆ బిడ్డకు అందాలి అనే కోరికతో చేసేవాళ్ళు. అది ఒకటైతే స్వయాన ఆ అమ్మాయి కూడా కొంత పారాయణం, కొంత జపము, కొంత అంటే వీలున్నంత వరకు చేసుకుంటూ మంచి విషయాలే వింటూ, మంచి వినికిడిలో ఉంటూ, చెడు విషయాలు, క్రైమ్ స్టోరీస్ ఇట్లాంటివి వినకుండా కానీ ఉంటే హ్యాపీగా పుట్టే బిడ్డ చాలా హెల్దీగా అంటే ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే 70% పెంపకం అనేది తల్లి గర్భంలోనే అయిపోతుంది. తర్వాత 7వ సంవత్సరం వరకు మనకి 90%
14వ సంవత్సరం వరకు 100% పూర్తి అయిపోతుంది. ఈ ఫస్ట్లో తల్లి గర్భంలోనే మనకు ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా వాడు రజో ప్రకృత లేకపోతే తమో ప్రకృత అనేటటువంటి, ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీ నిద్రపోతూ ఉందనుకోండి, పుట్టినవాడు బద్ధకస్తుడిగా పుడతాడు. ఎక్కువ యాక్టివ్గా ఉండి ఏదేదో క్రైమ్ స్టోరీస్ ఇవన్నీ చూస్తూ ఇట్లాంటివి ఉన్న వాడు రజో ప్రకృతితో పుడతాడు. వాడు మంచిగా ఆధ్యాత్మికపరమైన విషయాలు, కొంతసేపు ధ్యానం గురించి, కొంతసేపు ఇట్లా భాగవతం గురించి ఇట్లాంటివి వింటూ పుట్టినవాడు వాడు సత్వగుణంలో పుడతాడు. వాడు సత్వగుణంలో పుట్టినవాడు తల్లి మాట వింటూ ఉంటాడు. హ్యాపీగా తల్లిదండ్రుల మాట విని శుభ్రంగా చదువుకొని వాళ్ళు అనుకున్న పద్ధతిలో వెళ్తూ ఉంటాడు సత్వగుణంలో. రజోగుణంలో పుట్టాడనుకోండి, ఏంటి మీరు రజోగుణంలో పుట్టిన పిల్లల్ని చూడండి, అదిగొమ్మ ఆంటీ వచ్చింది చాక్లెట్ నేను ఇవ్వ అంటారు. తమో గుణంలో ఈ చాక్లెట్లు జోబులో పెట్టుకుంటే వాడు తింటే పక్కన వాడికి పెట్టాడు. అర్థమైందా? అలాగే సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, ఇదిగో నీకోటి 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 అని పంచుతూ ఉంటాడు. దాన్ని పంచుతూ ఉంటాడు. అబ్బాయి వీడు ఎంత మంచోడు రానగానే వాడి మీద కొంత పాజిటివ్ అటెన్షన్ చిన్నప్పటి నుంచి పడుతూ ఉంటుంది సత్వగుణం. అది 7 ఏళ్ల లోపల ఏమవుతుంది, పెరిగి పెద్ద అవుతుంది. ఒరే ఈడు మంచోడు, ఈడి పద్ధతి అయినోడు, ఒక ముద్రలు ఆల్రెడీ వాడి బ్రెయిన్లోకి ఎక్కిస్తారు. వీడి కోపం ఎక్కువరా అంత లేడు కానీ అంటూ ఉంటాం చిన్నపిల్లలు. వాడి కోపం ఎక్కువ, వాడి చికాకు ఎక్కువ, చిన్నప్పటి నుంచి వాడు అంతే అన్నమాట. ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లక్షణాలన్నీ కూడా వాడి యొక్క తల్లి గర్భంలో ఆ టైంలో ఉన్నటువంటి ఇదనమాట. ఓకే, నేను ఒక అమ్మాయికి ఇట్లానే వస్తే ఆ అమ్మాయికి ఒక లక్షణం కావాలని ప్రయోగంలాగా చేయించాం అనమాట. ప్రయోగం పుట్టబోయే పిల్లలు ఏం లక్షణం కోసం, ఏం లక్షణం అంటే ఆ అమ్మాయి రోజు ఇట్లా ముక్కు పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇట్లా పట్టుకొని చెయ్యి, ఇట్లా పట్టుకొని చెయ్యి, ఇట్లా పట్టుకొని చెయ్యి అని కొద్దిగా అమ్మాయి ఇట్లా వెరైటీగా పట్టుకుంటుంది అనమాట ముక్కుని. ఇట్లా 5 వేలతో, నాకు కూడా రాదు, వెరైటీగా పట్టుకుంటుంది ఆ వేలతో. ఇట్లా పట్టుకుంటూ ఉంటే అట్లనే చెయ్యి అన్న. పుట్టగానే వాడికి కూడా అదే లక్షణం వచ్చింది. అంటే వాడు ముక్కు పైన చేతులు పెట్టుకుంటున్నాడు. ముక్కు పైన అట్లానే అదే ఏ వేళ్ళు అయితే మదర్ టచ్ చేసి ఆ ప్రాణాయామాలు చేసిందో అవే వేళ్ళతో టచ్ చేస్తున్నాడు. అర్థమైందా? వాడికి గట్టిగా గాలి పీల్చాలని ఏం తెలుస్తుంది? అర్థమైందా? అలాగే కొంతమంది గాయత్రి జపాన్ని, గాయత్రి మంత్రాన్ని వింటూ లేకపోతే పలుకుతూ చేస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టంగానే హై మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళల్లో. అలాగే కొన్ని యజ్ఞాలు ఉంటాయి, యజ్ఞ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. పుంసవన సంస్కారం ఇట్లాంటివి కానీ మంచి డివినిటీకి సంబంధించిన విషయాలు, అటువంటి విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనకి రామాయణంలో చూస్తే లవకుశలు చివరి మూమెంట్లు ఎక్కడున్నారు? వాల్మీకి ఆశ్రమంలో రామాయణాన్ని మొత్తాన్ని ఇంటూ చివరిలో ఇది ఉంటుంది. అది మనకేంది, ఏదో ఎవరో అన్నారు అనేసి పంపించాలి, ఇట్లాంటివి ఉంటాయి. నిజంగా సీతా అమ్మవారు కోరిక మేరకి వాల్మీకి దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఆ యొక్క ఇది అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటిది మనకి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కడు, మనకి అభిమన్యుడు చరిత్ర మన దగ్గర ఉంది, లవకుశల చరిత్ర మన దగ్గర ఉంది. అలాగే ప్రతి ఒక్క మహానుభావులు పుట్టినప్పుడు కానీ, మంచి సద్బుద్ధి కలిగిన పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ విధి విధానాలు చేసుకోవాలి. కొన్నిటికి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు ప్రెగ్నెంట్ లేడీస్కి. ఆ కొన్నిటికి ఏంటంటే ఏదైతే ఎక్కువ మందితో కూర్చొని చేసేవి, ఎక్కువ జనాల్లో ఉండేవి, ఎక్కువసేపు కూర్చోబెట్టేది, ఎక్కువ నియమనిష్టలతో ఉండేది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెగ్నెన్సీ లేడీస్ వద్దమ్మా, 4-5 నెలల వరకు ఓకే, 5 నెలలు దాటిన తర్వాత అసలు వద్దు అని నిషిద్ధం కింద మన శాస్త్రంలో పెట్టడం జరిగింది. కాబట్టి శరీరానికి సంబంధించి ఆల్రెడీ మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే కాన్సెప్ట్తో జరిగినవి తప్పితే నిజానికి వాళ్ళ పరిస్థితులను బట్టి అనుసరించవచ్చు. కొంత ఆధ్యాత్మిక భావజాలంతో కానీ జీవిస్తే ప్రెగ్నెంట్ డ్యూరేషన్లో ఆటోమేటిక్గా ఆ భావాలు పిల్లలకు కలిగి మంచి సత్వగుణంతో పద్ధతిగా మాట వినే పిల్లలు, పద్ధతి అయిన పిల్లలు కడుపులోనే తయారు చేసుకొని బయటికి తీసుకురావచ్చు తల్లులు. ఇప్పుడు
అంటే వాళ్ళు పూజల్లో పార్టిసిపేట్ చేయొద్దన్నారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇలాంటి పూజా కార్యక్రమాలు అలాంటివి ఉంటే ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చా? వాళ్ళ గర్భంతో ఉన్నప్పుడు, ఇంట్లో కోడలు గర్భంతో ఉంది, ఇంట్లో వాళ్ళ అత్తమామలు అట్లా వాళ్ళు ఏమైనా పూజా కార్యక్రమాలు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. కొన్నిట్లో భర్తకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఇంట్లో ఏవైనా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. హ్యాపీగా ఆడబడుచులు ఉంటే చేయొచ్చు, తోడి కోడళ్ళు ఉంటే చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మంచి మంచి వ్రతాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఆధ్యాత్మిక వాతావరణం లేదా మంచి వాతావరణం, మంచి విషయాలు, పనికొచ్చే విషయాలు పంచుకుంటూ ఉంటే ప్రెగ్నెంట్ లేడీకి చాలా బాగుంటుంది. అలాగే పనికి వచ్చే విషయాలు కాకుండా కొన్ని అనవసరమైన విషయాలు ఉంటాయి, రాజకీయాలకు సంబంధించిన ఇటువంటి ఉండే రజో ప్రవృత్తి కలిగిన విషయాల్ని తగ్గించుకుంటూ సత్వగుణం ఉన్నటువంటి వాటిని పెంచుకుంటూ ఉంటే పుట్టబోయే వాళ్ళు సత్వగుణ సంపన్నులుగా అత్యున్నతమైనటువంటి గుణగణాలతో కలిగిన వాళ్ళుగా పుడతారు. ఎప్పుడైతే గుణగణాలు బాగుంటాయో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటాయో వాళ్ళ వల్ల పెరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మొన్న నా దగ్గరకు ఒకరు ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి 24 ఏళ్ళు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. సింగిల్ పేరెంట్, మదరే పెంచారు. ఫాదర్ ఎప్పుడో చిన్న వయసులో యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు. సో మదర్ పెంచారు. అబ్బాయికి ఒక చెల్లెలు, సిస్టర్ ఉంది, మదర్ ఉంది. మా అబ్బాయి ఏంటి, మొండి అనమాట. ఆ అబ్బాయి నా శాలరీ నాకే అంటాడంట. ఇంట్లో ఇప్పుడు అన్ని రోజులు వాళ్ళ మదర్ పెంచి ఏదో కుట్టు మిషన్ కుడుతూ పెంచినప్పుడు ఆమెకి అండగా మొదటి నుంచి కొద్దిగా మొండిగానే ఉండేది. ఈ మొండి లక్షణం ఎక్కడి నుంచి, నేను ఆమెను అడిగా, ఈ మొండి లక్షణం ఎక్కడి నుంచి? మీ అత్తతో నీకు పెళ్ళైన కొత్తలో బాగా గొడవలు అయ్యాయి కదా, మీరు మాట వినకుండా ఎదురుగా ఉన్నారు కదా. అబ్బలే చెప్పారు మీరు జాతకం అంది. ఎందుకంటే వీడి లక్షణాలు బట్టి అది చెప్పొచ్చు. ఎందుకు చెప్పంటారా, ఆమె అప్పుడు అలా బిహేవియర్లో ఉంది, మాట వినని స్వభావంలో ఆవిడ ఉంది, అనుకోలేని స్వభావంలో ఆవిడ ఉంది, అత్తగారి ముందర మామగారి ముందర. ఆ మొండితనం అనేది ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె బిహేవ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే ఇక్కడికి వచ్చింది. అదే కర్మ అంటే ఏంలే, ఆడ చేసింది 1 సంవత్సరం, ఆ 1 సంవత్సరం అనుకువగా ఉంటే ఇటు పుట్టిన తర్వాత జీవితాంతం నీకు అనుకువగా ఉంటాడు. ఓకే, అందుకని ప్రెగ్నెంట్ లేడీస్కి మనకి కార్యక్రమాలు అంటే శ్రీమంతం చేసిన, పుంసావన సంస్కారం చేసిన, 10 మంది వచ్చి ప్రెగ్నెంట్ లేడీకి పసుపు కుంకాలు ఇచ్చి చీరలు పెడుతున్నాయి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి కొత్త చీర పెట్టంగానే లేడీస్కి ఏంది ఒక చీర, ఒక గాజులో కొత్త చూడంగానే అబ్బా అని ఆనందం ఉంటుంది. వీలైనంత వరకు ఆ సంతోషం, ఆనందంగా ప్రెగ్నెంట్ లేడీ ఉంచడానికి కారణం ఏంటంటే ఆ సంతోషం లోపల ఉన్న బేబీకి అంది ఇంకా హెల్తీగా తయారవటం, వాడు పుట్టుకతో కూడా హ్యాపీ చైల్డ్గా పుట్టడం అనేది ఉండటం అనమాట. ఇప్పుడు కొంతమంది నేను చూసామనుకోండి, మొన్న కావడం బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నన్ని రోజులు ఏడుస్తూ ఉంటామే. ఆవిడ యుఎస్లో స్ట్రక్ అయ్యారు, ఏదో వీసా ప్రాబ్లము అనమాట. ఇక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ పిలిపించుకోవాలంటే ఇదనమాట. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఏ చిన్నదానికి ఏడుపు మొదలు పెడితే గంటలు ఏడుస్తుంటాడు. ఏడుపు మొదలు పెడితే మటుకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్. ఏమైంది, ఆమె ఏడుపు అదే బాధలో సాడ్లో 1 గంటన్నర కూర్చునేది. మొదలైంది గంటన్నర డ్యూరేషన్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇది వాతావరణం కూడా క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ వాతావరణాన్ని కూడా, పరిస్థితిని కూడా క్రియేట్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీ చుట్టూ. అలా చేస్తే చాలా హ్యాపీ బిడ్డలు పుడతారు. ఇది నేను చెప్పింది ఏం కాదు, మహానుభావులు అందరూ ఎంతోమంది చెప్పారు. ఎంతోమంది ఇది ఉపయోగించుకుంటే ఈ టెక్నిక్ని పుట్టే వాళ్ళ వల్ల నా కొడుకు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు అనే దానికంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఆనందంగా ఉంటూ మంచిగా దైవారాధన చేసుకుంటుంటే చాలా మంచిగా ఉంటుంది.
సాధారణంగా మంత్రసిద్ధి పొందిన వాళ్ళ చూస్తూ ఉంటాం. అలా మంత్రసిద్ధి పొందటం వల్ల కూడా కొన్ని నష్టాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. అంటే అలా సిద్ధి పొందటం వల్ల మంచి జరుగుతుంది వాళ్ళు అంటే ఎక్కువగా సాధన చేశారు కాబట్టి అనటమే కానీ నష్టాలు ఏం జరుగుతాయండి వాళ్ళకి? నిజంగా అలా నష్టాలు జరుగుతాయా? మంత్రం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి, అది నిజం. ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో ఆ దేవత అనుగ్రహం పొందుతారు. ఆ దేవత అనుగ్రహం పొందటం వల్ల ఆటోమేటిక్గా ఆ ఎనర్జీతో యాక్సెస్ వస్తుంది. ఆ దేవతకి ఉన్నటువంటి ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా సిద్ధింపజేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు హ్యాపీగా సాధన చేశారు గణపతి, విఘ్నాలు వారి జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. దానివల్ల వాళ్ళకి రావాల్సినవన్నీ సరిగ్గా దక్కుతుంది. ఏ దేవత అయినా చివరికి ఇచ్చేది, పరమావధి ఇచ్చేది మోక్ష సాధనే. ఆటోమేటిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చేయగా 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 అది వస్తుంది. కాబట్టి మనం ఏ మంత్రం చేయాలి, ఏ మంత్రం చేయకూడదు అనే విచక్షణ, ఆ జ్ఞానము తెలియకపోవటం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మీకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మొన్న ఒకరికి హ్యాపీగా ఒక మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. పెళ్ళి అయింది, హ్యాపీగా జరుగుతూ ఉంది. మధ్యలో ఎవరో ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్, అబ్బాయి కొద్దిగా ఇగోగా ఉన్నాడు, మీరు అబ్బాయిని కంట్రోల్ చేయాలి అమ్మాయి అనేది చెబితే ఎవరో చెప్పారంట, ఒక అమ్మవారి హోమం చేయించండి పర్వాలేదనేసి. ఈ అమ్మవారి హోమం చేయించగానే ఈ అమ్మాయికి ఉగ్ర రూపం వచ్చింది. అంటే అప్పటి వరకు భార్యాభర్తలు పెళ్ళైన టైంలో ఎలా ఉంటారో, ఒక హ్యాపీగా భార్యని చూస్తే ఒక అట్రాక్షన్గా, భర్తను చూస్తే ఒక ఆకర్షణగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ కాస్త పోయి ఈమెకి ఏమైపోయింది, తీసుకెళ్ళి ఒక ఉగ్ర దేవత హోమం చేయటం వల్ల ఆ ఉగ్ర స్వరూపాలు, ఉగ్ర లక్షణాలు వస్తాయి. అంటే పూజ చేసినంత మాత్రం వస్తాయి, ఆ లక్షణాలు వస్తాయి. మీ లక్షణాల ఉపాసన అంటే దేవుడు దగ్గరగా ఉండి ఆ ఆసన, ఆ సిద్ధుల్ని, ఆ యొక్క లక్షణాలని నింపుకోవడమే కదా. ఆటోమేటిక్గా ఆ ఉగ్ర రూపం అనేది అమ్మాయికి వచ్చింది. ఈ ఉగ్ర రూపంతో బిహేవ్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఎక్కడో భయపడి ఆ అమ్మాయి నాకు వద్దు అనే స్థితికి వచ్చింది. ఇప్పుడు గైడ్ చేసిన వాళ్ళకి తెలియాలి. ఏం వ్రతం ఆవిడ చేసింది అంటే కాళీ అమ్మవారికి సంబంధించిన హోమాలు చేశారు. చేసి మా భర్త నా మాట వినాలి అనే ఇంటెన్షన్ అన్నమాట. ఈ అమ్మాయి నా భర్త నా మాట వినాలి అనేది అన్నమాట. ఎక్కడ ఇది చేయాలి అంటే, ఎవరైనా ఒక హస్బెండ్ బయట ఏదో వ్యసనాలకు లోనయ్యో, వేరే అనవసరమైన రిలేషన్లోకి ఉండి ఈ అమ్మాయి కంట్రోల్లో లేకుండా వెళ్ళినప్పుడు, ఈ అమ్మాయిని చూస్తే కొద్దిగా మరి ఈ అమ్మాయి మెత్తగా ఉందిరా బాబు, కొద్దిగా ఈ అమ్మాయిని చూస్తే వాడు భయపడేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయవలసినటువంటి ఇది అన్నమాట. సాధారణంగా భార్యాభర్తల అన్యోన్యతను పెంచడానికి ఏ రాధాదేవి అమ్మవారినో, ఏ లలిత అమ్మవారినో ఇట్లాంటిది చేసుకొని లలితా శాసనం చేసుకోవడం, ఇవన్నీ సాత్వికమైనవి. ఇవి చేసుకుంటూ ఉంటే వీళ్ళల్లో ఒక కళ పెరుగుతుంది, ఒక తేజస్సు పెరుగుతుంది, చూడంగానే ఒక ఆకర్షణ ఉంటుంది. ఇటువంటిది చేయాలి. అటువంటిది కాకుండా ఇట్లాంటి ఉగ్రదేవత చేసినప్పుడు అదేమవుతుంది, వీళ్ళల్లో ఉగ్ర లక్షణాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఆ లక్షణాల్లో ఇంప్రెషన్ పడుతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, మాట్లాడుతుంటే అబ్బాయి ఏదో అన్నాడు, అనగానే ఫోన్ తీసుకొని కింద కొట్టేసి రియాక్ట్ అయిపోయింది. ఆ రియాక్ట్ అయిపోగానే ఇట్లా రియాక్ట్ అయింది అనేసి ఆటోమేటిక్గా ఇంట్లో చెప్పడం, ఇంట్లో వాళ్ళు దాని మీద ఆటోమేటిక్గా ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, పెద్ద మీటింగ్. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మదరు, ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి నా దగ్గరికి జాతకానికి వచ్చారు. ఏం చేశారు అంటే, ఇలా వేరే ఒక మాతాజీ ఒకటి చెప్పారు, ఇట్లా చేశాము అనేసి. ఆ మాతాజీ ఏమనుకుంది, ఈ అబ్బాయి మాట వింటం లేదు కాబట్టి వీళ్ళు అడిగారు అనుకుంది. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనమాట. సో అంటే ఏది మనకు అవసరము, ఎంత డోసేజ్ అవసరం. ఇప్పుడు మీకు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు డోలో 650 వేసామనుకోండి, వాడికి ఇబ్బంది. దాంట్లో ఆఫే వేయాలి చిన్నపిల్లోడికి, డోస్ ఎక్కువైపోతుంది. ఆ డోసేజ్ ఎంత ఇవ్వాలి అనేది తెలియకుండా సాధనలు చేయటం వల్ల
ఒకవేళ అవి యాక్టివేట్ అయితే ఉంటుంది. ఇంకొక భయంకరమైన నిజం చెప్తాను. ఒక 3 years బ్యాక్ నా దగ్గరికి ఒకరు వచ్చారు. వారికి ఒక గురువు గారు కాళికా అమ్మవారి మంత్రమే ఇచ్చారు. ఇస్తే ఆమె బాగా చేసింది. రోజుకి 2-3 గంటలు 3-4 గంటలు అట్లా చేసి ఒక 5-6 ఏళ్ళుగా బాగా చేసింది. ఆ అమ్మాయి ఆమె చేత్తో ఎవరైనా బాగాలేదన్న వాళ్ళకి విభూతి ఇచ్చినా కానీ కుంకుమ ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది. అంటే ధైర్యం లేదు, సైకలాజికల్ ఇష్యూస్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చేది. అయితే వాళ్ళ ఒక్కడే ఒక కొడుకు ఆమెకి. వాళ్ళ ఫాదర్ని ఏదో టక్మని అంటారు కదా మామూలుగా, ఏదో మాట జారి అన్నాడు. ఆమె ఫ్లోలో రోడ్డు మీద పడి కుక్క చావు చేస్తావరా అంది. అంటే మామూలుగా ఓరల్గా తిట్టేసింది. ఆఫ్టర్ 40 minutesలో లారీ కొట్టేసి అబ్బాయి స్పాట్ డెడ్. అదేంటండి అంత పవర్ ఉంది ఆ మాటకి? ఆమె మంత్రసిద్ధి, మంచి వాక్సిద్ధిని సంపాదించుకుంది సాధన చేసి చేసి చేసి. యూనివర్సిటీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వాలి కదా. ఆమె అన్నంత మాత్రాన సరే ఆమె మాటకు ఉంది, ఈయన ఆయుష్ కూడా ఉంటుంది కదా. అది ఉన్నా కానీ ఒకవేళ ఆయుష్లో గండాలు ఉన్నప్పుడు మంత్రం చేస్తే ఎలాగైతే ఆ గండాలన్నీ మృత్యుంజయ మంత్రం చేస్తే మార్కండేయుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ప్రాణహాని ఉంది అంటే మృత్యుంజయ హోమం చేస్తే ఎలాగైతే తొలగిపోతుందో, అలాగే మంత్రసిద్ధి కలిగిన వాడే ఋషితత్వం అంతే. యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది, మేనిఫెస్ట్ చేస్తుంది. సో నీకు అందుకని పూర్వకాలంలో మంత్ర సాధన చేసేటప్పుడు సిద్ధత్వం ఎంత ముఖ్యమో బుద్ధి అంతే ముఖ్యము. బుద్ధి సిద్ధి సహిత మంత్ర సాధన కావాలి. అందుకని వినాయకుడికి సిద్ధి బుద్ధి ఇద్దరు అన్నమాట చెబుతారు. కానీ బుద్ధితో కూడినటువంటి మంత్ర సాధన చాలా ఇది. మీకు ఏ పురాణాలయం తీసుకో, వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. బుద్ధులు లేకపోవడం వల్లే ప్రమాదాలు వచ్చాయి. రావణాసుడు మహానుభావుడు, రావణాసుడు రాసినంత వేద పాండిత్యము, వేదాలకి స్వరము, మనకి ఇప్పుడు చాలా స్తోత్రాలు ఆయన రాసినవి మనం పాడుకుంటున్నాం. అట్లాంటి మహానుభావుడు ఒక దుర్బుద్ధి వల్ల బుద్ధి మళ్ళీ వచ్చేసింది అన్నమాట. కర్ణుడికి చూడండి, ఒక మంచి బుద్ధి కలిగితే ఈరోజు మహాభారతమే లేదు కర్ణుడు ఇటుపక్క ఉంటే. అర్థమైందా? విద్య ఉంది, దాని మీద పట్టుదల సిద్ధత్వం వచ్చింది. అది ఇప్పుడు సైంటిస్టుల్లో చాలామంది వైరస్ సృష్టిస్తున్నారు. అంటే సృష్టించగలిగే సిద్ధి ఆయనకు వచ్చింది. అది ఎడ్యుకేషన్ రూపంలో కానీ దేని రూపంలో కానీ దానికి సరైన నాలెడ్జ్ ఉంటే. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మంచి శాలరీస్ మళ్ళీ మంచి ఇది అవుతుందని నాసాకు వెళ్ళిపోతే. అవును, అర్థమైందా? సిద్ధత్వం ఓకే, దానికి ఒక నిబద్ధత అనేది ఉండాలి కదా, ఉండాలి. సో ఆ బుద్ధి అనేది ఇంపార్టెంట్. ఆ బుద్ధితో కూడిన సిద్ధి ఎప్పుడూ డేంజర్ కాదు. ఓన్లీ సిద్ధులు వస్తే డేంజర్. కూరగాయలు కోయటం అలవాటైనోడి చేతుల్లో కత్తి ఉంటే ఎన్నో కూరగాయలు ఉంటాయి. అలా కూరగాయలు కోయటం అనేది అలవాటు ఉంది, వాడికి ఎలా చేయాలో తెలియదు. వాడు ఎట్టు పడితే అట్ట డ్రింక్ చేసినప్పుడు కత్తిని ఇసుస్తూ ఉంటాడు. వాడి చేతిలో కత్తి ఎప్పటికీ ప్రమాదమే. అవును, దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసేజ్లో వాడాలి, ఎక్కడ ఎలా ప్రయోగించాలి అని తెలిసిన వాడికి మంత్ర సిద్ధత్వం వస్తే అది వాడికి అదృష్టం అవుతుంది, వాడికి వరం అవుతుంది. లేదు సిద్ధి వచ్చింది అంటే అయిపోయింది. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. చాలామందికి ఏంటంటే ఈ బ్యాలెన్స్లనే కాకపోవటం వల్ల కొన్ని సిద్ధులు అనర్థానికి. ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఆయన నా మాట వినాలి. ఇంధనక కేసు దీన్ని ఇంకొక రకంగా చెప్తున్నాయి, అంటే ఇంకొక విధంగా జరిగింది. ఇవన్నీ మాకు రెగ్యులర్గా యాక్సెస్ ఉంటాయి కదా. ఆ అమ్మాయి ఏంటి, ఒక కృష్ణ మంత్రం చేసుకొని మా ఆయన నా ముందరే ఉండాలి, మా ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలి, మా ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలి అని జపం చేసింది. ఆ గురువు గారు చెప్పింది ఎంత, ఒక 50,000 60,000 చేసుకోమ్మా మంచిది, కుదిరితే 1,00,000 చేసుకో అని చెప్పాడు. ఏమేం చేసింది, మా ఆయన నా దగ్గర ఉంటాడని
ఇంకా దొరికింది కదా అని సందు చేసుకుంటూ వెళ్ళిపోయింది 4-5 లక్షలు. ఏమైపోయింది, వాళ్ళ ఆయన అప్పుడు పూణేలో ఉండేవాడు, ఈమె హైదరాబాద్లో ఉండేది. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేస్తున్నాడు. వాళ్ళ ఆయనకు ఒక సైకలాజికల్ డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ ఏంటంటే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఆవిడనికి కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. అయ్యో. అంటే సైకలాజికల్గా ఇన్ఫీరియారిటీ వచ్చింది. అది దేవత వల్ల కాదు, ఆల్రెడీ ఆయనకు ఉండొచ్చు, అది అక్కడ బయటకు వచ్చింది. ఓకే, అక్కడ ఏమైంది, ఉండాలి కోరిక కరెక్టే, ఎంతలో ఉండాలి, లిమిట్స్ చూసుకోవాలి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈమె స్నానానికి వెళ్ళినా కానీ నువ్వు ఎంతసేపు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అనే స్థితికి వచ్చినప్పుడు రివర్స్లో వస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఆ గురువుగారు పర్టిక్యులర్గా అమ్మ ఈ మంత్రం ఇంత చెయ్యి అని చెప్పినప్పుడు అంతకి 4 రెట్లు నువ్వు చేస్తే ఏమైంది, మొత్తానికి బెడిసి కొట్టింది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, హ్యాపీ కదా, ఉంచుకోవచ్చు కదా. ఇంకా 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 చేసేసరికి అయిపోయింది. అంటే ఆయన బాగానే చేస్తున్నాడు, మంచి కంపెనీ, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఉంది. తెలియకుండా ఒక ఫియర్ అనమాట. వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెత్ చూశాడు దగ్గరుండి. వేరే ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, సడన్గా అతను ఇదయ్యాడు. ఆ డెత్ చూసేసి ఈయనకి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినాయి. చూడండి, ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ చూడండి. అప్పుడు ఏమైపోయింది, మరీ దగ్గర అనేసరికి ఈమెకి చికాకు వస్తుంది. అదేంటా అనమాట. ఎందుకు వచ్చారు మన దగ్గరికి అంటే, ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే ఆమెను పక్కకు వదలడానికి కూడా ఈయన వదిలిపెట్ట ఆమెకే చికాకు వచ్చింది అనమాట. సో ఇట్లాంటి సందర్భాలు మనకు ఉంటాయి. చూడండి, చిన్నవే చేయాల్సినంత చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంట్లో ఎప్పుడు 24 hours మొగుడున్నా బాగుండదు. ఎవడికి ఉండాల్సిన ఫ్రీ టైం వాళ్ళకు ఉంటే బ్రీతింగ్ టైం దొరుకుతుంది. లేదంటే అది కూడా ఇబ్బందే, తలనొప్పిగానే మారుతుంది. కాబట్టి గురువులు చెప్పినంత చేసుకోండి, ఎంతవరకు చేయాలో చేయండి, విచక్షణతో చేయండి. ఎలా చేయాలో విధి విధానాలు తెలుసుకొని చేయండి. ఏదో ఇది గ్రేట్ అన్నారు కదా అని చేయటం, ఫ్యాషన్గా ఒక దేవత పేరు తెలియగానే అది చేసేయటం, హ్యాపీగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే చాలా కష్టం. అంటే ఏదైనా ఏం చేస్తున్నావు అనే ఒక ఎరుకతో చేస్తే ఉత్తమం. అంతే. ఒక ముద్ద తింటే మంచి అన్నం, హ్యాపీగా ఒక ముద్ద తిన్నారంటే హ్యాపీ. 2 ముద్దలు తిన్నారంటే కష్టం. 3వ ముద్ద తింటానంటే అజెత్తి 4 రోజులు అన్నం తినకుండా అడ్డం పడతారు. ఇది కూడా అంతే. ఎంత డోసేజ్లో చేయాలి, ఎలా చేయాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ఎంత చేసుకున్నా అద్భుతాలే. కొన్ని మంత్రాలు గురుతః ఇచ్చే మంత్రాలు కొన్ని ఉంటాయి. కామిక మంత్రాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే కోరికల కోసం చేసుకునే మంత్రాలు. ఇప్పుడు మామూలుగా గాయత్రి మంత్రం ఉంది, నువ్వు ఎంత సాధన చేసుకుంటే అంత ఉత్తమం. ఇట్లాంటివన్నీ కూడా సాధనలో చేసుకునేవి ఎంత ఎక్కువ చేసుకున్నా అంత మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా విచక్షణతో చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అంటే చేయాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ పైసా లేనిదే ఏమీ లేదు అంటారు. కానీ లక్ష్మీదేవిని పైసాకు మాత్రమే, రూపాయికి మాత్రమే అంటగట్టేసి ఆమె ఇంతవరకే డబ్బులు ఇచ్చే దేవతగానే చూస్తారు. అసలుకి లక్ష్మీదేవి అంటే ఎవరు అంటే, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో రిసోర్సెస్కి అన్నిటికీ అధిపతి లక్ష్మీదేవి స్వరూపం. మీ దగ్గర రిసోర్సెస్ లేవనుకోండి, ప్రకృతి అనేది లేదనుకోండి, ఆ ప్రకృతికి అంతటికి అధిపతి లక్ష్మీదేవి. కాబట్టి ప్రకృతి, ఇప్పుడు మనం ఎండాకాలం ఉన్నాం, మంచి చెట్లు లేకపోతే చల్లదనం లేదు. మీ దగ్గర డబ్బులు నోట్లు ఉన్నాయి కానీ టయానికి మంచినీళ్ళు లేకపోతే, మంచినీళ్ళు కూడా నిన్ను కావడానికి, సరైన గాలి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, సరైన నీళ్ళు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, సరైన వాతావరణం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ చలి ఉన్న ఇబ్బందే, ఎక్కువ వేడి ఉన్న ఇబ్బందే,
స్థితి అనేది ఎప్పుడు ఉండాలి. ఆ స్థితి కోసమే మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. బయట ఎండ ఉంటే లోపల మనం ఏసీ పెట్టుకుంటాం, లోపల బయట ఎక్కువ కూల్ ఉంటే లోపల హీటర్లు పెట్టుకుంటాం. ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతి సహజ సిద్ధంగా జీవించడమే లక్ష్మీతత్వం అంటే. ప్రకృతితో మమేకమై జీవించడమే లక్ష్మీతత్వం అంటే. ఎప్పుడైతే నువ్వు ప్రకృతితో మమేకమై జీవిస్తూ అలవాటు అవుతుందో ప్రకృతి నిన్ను ఉన్నతుడిగా మారుస్తుంది. ప్రకృతి ఏది ఇవ్వాలనుకున్నా కానీ అది ఇచ్చేస్తుంది. దీనికి సింపుల్గా మా గురువుగారు ఒకటి చెప్పేవాడు, ప్రకృతి ఇవ్వాలనుకుంటే నిన్ను కోటీశ్వరుడు చేయాలంటే ఎంతసేపు రా, ఇంత భూమిలో ఎంతమందికి ఇన్ని డైమండ్స్ ఇస్తుంది. ఒక డైమండ్ నీ రోడ్డు మీద పోతుంటే గాల్లో లేచి వచ్చింది అనుకోండి, దాంతోనే నీ జీవితం మారిపోతుంది. లేదా ఒక ఐడియాతో నీ జీవితం మారిపోతుంది. సో మనకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని బాగా ఉపయోగించుకోవడం, బాగా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే మనకున్న ప్రకృతిని నాశనం చేసేవాడికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. మనకున్న ఇప్పుడు వాటర్ ఉంది, చాలామంది ట్యాప్ తిప్పి వదిలేస్తారు. ఆ ఇంట్లో ఆటోమేటిక్గా మనీ ఏదో రూపంలో వేస్టేజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ వేస్టేజే, కానీ ఫిజికల్గా చూసుకున్నప్పుడు మనీ వేస్టేజ్. అనవసరమైన బిల్లులు, వాటర్ లీక్ అవుతున్నాయి. మేము ఇప్పుడు ఎవరైనా అనవసరమైన ఖర్చులు ఉన్నాయి అంటే మేము అడిగే ప్రశ్న రివర్స్ ప్రశ్న, మీ ఇంట్లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి కదా అంటాం. ఎందుకు అంటే వాటర్ లీకేజెస్ వేస్టేజ్ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో మనీ వేస్టేజ్ ఎక్కువగా నిల్వ ఉండదు అన్నమాట. అలా వేస్టేజ్ అవుతూ ఉంటాయి. ఏదో అనవసరమైన బిల్లులు కట్టడము, అనవసరంగా ఏదైనా హాస్పిటల్లో చేయడం, ఇట్లాంటిది ఏదో ఒకటి అనవసరంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకున్న రిసోర్సెస్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ లక్ష్మీతత్వంలో. అలాగే ఆ రిసోర్సెస్ మీద మనం ఎంత కృతజ్ఞతాభావంతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఒకటి రిసోర్సెస్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, దాని మీద మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నామనేది ఇంపార్టెంట్. అలాగే రిసోర్సెస్ని కాపాడడానికి మనం ఏం చేస్తున్నాం, ఓ మొక్కలు నాటడం కానివ్వండి, అలాగే ఒక ప్రకృతికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీ షట్చక్రాల్లో మణిపూరక అనాహత చక్రాల మధ్యలో లక్ష్మీ స్థానం అనేది ఉంటుంది. ఆ లక్ష్మీ స్థానం ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రకృతి పట్ల ప్రేమ అనురాగంతో ఉంటావో, ప్రపంచం పట్ల ప్రేమ అనురాగంతో ఉంటావో, నీలాగే నీ ఎదుటి వాళ్ళని కూడా ఈక్వల్గా చూస్తూ ఉంటావో, అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి ఈ ప్రకృతి తత్వం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతి కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుందో నీకు రిసోర్సెస్ అనేది వచ్చే ధనం వచ్చే మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఆ మార్గాల్ని మనం పెంచుకోవడానికి నీ ఐడియాలజీ అనేది ఎట్లా ఉండాలి అంటే ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం, ప్రకృతికి సహాయం చేయడం, ప్రకృతిని సరైన మార్గంలో వాడుకోవడం, ఇది చేస్తూ ఉన్నప్పుడు నీకు లక్ష్మీతత్వం అనేది సహజంగా సిద్ధిస్తుంది. ఎప్పుడైతే అది సహజంగా సిద్ధించిందో, ఆ సిద్ధత్వం అనేది వచ్చిందో, అప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా మనీ రూపమా, ఒక వస్తు రూపమా, లేకపోతే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మ్యానుఫ్యాక్చరేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి కరెక్ట్గా మంత్రశాస్త్రం ప్రకారం చెప్పాలి అంటే లక్ష్మీతత్వానికి శ్రీం బీజం ఉంటుంది. శ్రీం అన్నప్పుడు మీకు కావాలంటే చూడండి, మీ హృదయ స్థానమే వైబ్రేట్ అవుతుంది. శ్రీం 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 అని ఎవరైతే రోజు ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ శ్రీం 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 అనేది చేస్తూ ఉంటారో, ఓన్లీ శ్రీం ఒకటే అంతే, శ్రీం 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 అని చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి, రోజుకు 1 అవర్ చేయగలిగితే ఒక 3 months వ్యవధిలో వాళ్ళకున్న సోర్సెస్ అనేవి పెరుగుతాయి. అంటే ఖచ్చితంగా 1 అవర్ చేయాల్సిందేనా? ఎంత సమయం ఉంటే అసలు చేయకుండా ఉండేదానికంటే ఎంతసేపు చేసినా మంచిదే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకున్న వాళ్ళు, నేను ప్రాక్టికల్ స్టోరీస్ కొన్ని చెప్తాను. ఏంటంటే ఒకరు వచ్చారు, వారికి ఏదో చిన్న బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ చేసుకుంటూ ఏదో వంటలు అన్నమాట, మణికొండ దగ్గర వంటలు చేసుకుంటూ చిన్నవి
ఉంటుంది. ఆ వంటలు చేసుకున్న ఆవిడ మన దగ్గరికి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు ఇది చెప్పాను అనమాట. చెప్తే ఆమె వంటలు బాగా చేస్తుంది. ఏదో రోజుకు ఒక 20 మంది 25 మంది ఎవరో క్యారేజీలు తీసుకెళ్ళటం అట్లా చిన్నగా చేస్తుంది. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ అబ్బాయి వచ్చి చూస్తూ ఈమె బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగా టేస్ట్గా ఫుడ్లు ఉన్నాయి, మీరు ఎందుకు జొమాటోలో పెట్టకూడదు, ఎందుకు ఇట్లా పెట్టకూడదు అనేసి అంటే నాకు అది తెలియదు నాన్న, నేను చదువుకోలేదంటే ఆ అబ్బాయి క్రియేట్ చేసి ఇచ్చాడు. 20 మందికి పెట్టే ఫుడ్ కాస్త ఈరోజు ప్రతి మధ్యాహ్నానికి ఆవిడ 400 to 500 మెంబర్స్కి సర్వ్, అంటే క్యారేజ్ రూపంలో. మళ్ళీ ఆమెకు హోటల్ ఏమి లేదు, స్విగ్గీ జొమాటో ఇట్లాంటి వాటిల ద్వారా బాగా తీసుకెళ్తూ ఉంది అనమాట. క్రేజ్ అయింది. ఆమె ఎట్లా అంటే నేను మామూలుగా చెప్పేటప్పుడు చెప్పాను అనమాట, ఈ బీజాక్షరం నువ్వు ఒక 12 లక్షలు చేస్తే నీకేం లేదు, హ్యాపీగా అయిపోతుంది. 12 లక్షలు కాదు, ఆమె ఎంత చేసింది అంటే 1 year కాలంలో దాదాపులో 45 lakhs పైన చేసింది. ఎలా తెలుసా ఆవిడ, అంటే 1 గంట సేపు మనం చేసామంటే ఒక 5,000 ఈజీగా అయిపోతాయి, 5-6 వేలు బాగా అవుతాయి. 5-6 వేలు ఈజీగా చేస్తూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా ఆమె ఏంది, ఉదయాన్నే 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం వరకు వంట అంతా అయిపోయి 2:30-3 క్లోజ్, సాయంత్రం 4 గంటల నుంచి రోజు చేయటం అనమాట. అలా చేస్తూ ఇప్పుడు రోజుకు 3 hours చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడేంది కొత్తగా ఏమని చెప్పిందంటే, మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు, సార్ పని ఎవరైనా చేస్తారు సార్, నేను మంత్రం చేసుకుంటుంటే పని ఈజీగా అయిపోతుంటుంది అనేసి పని వాళ్ళని సెట్ చేసుకొని వంటకి ఇట్లా ఈ పైన మానిటరింగ్ చూసుకుంటూ ఈ మంత్రం జపం చేసుకుంటూ కూర్చుంది. అమ్మ ఇట్లా చేసావనుకో నువ్వు ఒక రోజుకు మాతాజీ అయిపోతావు అని చెప్పాను అనమాట. రోజుకి ఆమె ఎట్లా అంటే ఇప్పుడు 21,000 ఒక రోజులో అలా సాధన మినిమం 3 to 4 hours కూర్చుంటుంది. ఆమెకు అది దాంట్లో ఆ కిక్కు తెలిసింది, అనుభూతి, ఆ కిక్కు తెలిసింది దాంట్లో. అంటే ఆ మంత్రంలో పవర్, ఆ సిద్ధత్వం తెలిసింది. దానివల్ల ఆకర్షణ పెరుగుతుంది, వనరులు పెరుగుతాయి అనమాట. ఇది ఎవరికైనా అట్లా. నేను కొంతమంది కిరాణా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, లేకపోతే చిన్న ఒక టైలరింగ్ చేసుకునే ఆవిడకి చెప్పారు. ఆవిడ అలానే చేసింది. అలా కొన్ని నియమాలు పాటిస్తూ అది కానీ చేస్తే మటుకు హ్యాపీగా, అద్భుతంగా, చాలా సూపర్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే సింపుల్ మంత్రం. ఈ మంత్రం చేస్తున్నాను కదా నాకేం కాదని వాటర్ వేస్టేజ్ చేస్తూ ఈ ప్రకృతిని వాడుకునే విషయంలో దాన్ని దోషాన్ని చేస్తూ ఈ చెట్లేంద్రా ఇదేంద్రా అనుకుంటూ కానీ ఈ సాధన చేస్తే పనిచేయదు. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. అంటే నీ సహజ ప్రకృతి మారాలి, నీ ఇంటర్నల్ ప్రకృతి మారాలి. అప్పుడు నీకేమవుతుంది, ఇది మ్యాచ్ చేసి యూనివర్సు, నీ మంత్రము, నీ వైబ్రేషన్, ఈ 3 కలిసి నీ సబ్కాన్షియస్గా చేంజ్ చేస్తాయి. ఎప్పుడైతే సబ్కాన్షియస్గా చేంజ్ వచ్చేసిందో ఆటోమేటిక్గా నీ మ్యానిఫెస్టేషన్ లెవెల్లో మార్పులు జరుగుతాయి. సో ఆమెకి ఆ ధ్యాస, అంటే ఆ దృష్టి కూడా కలగాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా కలగాలిగా. అందరికి ఇప్పుడు చెప్పాము, ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ చేస్తారంటే చేయరు అనమాట. సో చేసేవాళ్ళు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. కాబట్టి ప్రకృతిని గౌరవించండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి తత్వమే లక్ష్మీతత్వం. ఏదైతే మనకు కనిపించని ఆ పరాశక్తి, పరాస్వరూపమే ఉందో దాన్ని పురుషతత్వంగాను, కనిపించే దాన్ని అంతా మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా ప్రకృతిని మనం లక్ష్మీ స్వరూపంగాను చూస్తాం. ఆ లక్ష్మీ స్వరూపాన్ని నువ్వు ఎంత సిద్ధింపజేసుకుంటావు అనేది నీ ఇష్టం. నీవు ప్రకృతి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటే ప్రకృతి నీ పట్ల అంతే కృతజ్ఞతగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమించు, నువ్వు హ్యాపీగా జీవించు. మన హిందూ ధర్మంలో కొన్ని ఉంటాయి ఆచారాలు, వ్యవహారాలు ఇలాంటివి. ఇలా తీసుకుంటే ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా మనం పాటిస్తూ ఉంటాం. అంటే ఎటువంటి చిన్న అకేషన్ వచ్చినా కూడా పిల్లలు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము, గురువు హోదాలో ఉన్న వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడము, పురోహితులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడము, అట్లా మనం ఎక్కువగా ఈ ఆశీర్వాదానికి ఎక్కువగా ప్రత్యేకంగా మనం ఒక స్థానాన్ని ఇస్తూ ఉంటాం. నిజంగా ఈ ఆశీర్వాదానికి బలం ఉంటుందా, లేదు అంటే అదేదో మన అంటే ఉపసమ్మతి కోసం చేస్తున్నదా, ఏం చెప్తారు దాని గురించి? అయితే ఆశీర్వచనానికి, అంటే ప్రతి ఒక్క ఆశీర్వచనానికి బలం అనేది ఉంటుంది.
అంటే మనకిప్పుడు పూర్వకాలంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు దంపతులందరూ ఆశీర్వదించండి అంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క అక్షింతలతో, వాళ్ళ యొక్క భావాలతో మంచిగా ఉండాలి అని ఆశీర్వదిస్తే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు పోయినా కానీ ఒక 100-200 మంది వెళ్ళి అక్షింతలు వేస్తే వాళ్ళు ఆ భావంతో బాగుంటారు అనేది. ఇప్పుడు ఆ భావంతో ఎంతమంది కూర్చుంటున్నారు పెళ్ళిలో అంటే, ఇప్పుడు మనము పెళ్ళికి 1000 మందిని పిలుచుకుంటున్నారు, ఎక్కువ మందిని పిలుచుకుంటున్నారు, ఎక్కువ వంటకాలు, ఎక్కువ డెకరేషన్ మీద ఉన్నది తప్పితే పెళ్లి కూతురు బాగుండాలి, పెళ్ళిలో వాళ్ళిద్దరు దంపతులు సుఖంగా ఉండాలి అనే భావనతో అక్కడ వాళ్ళు పెళ్ళి చూస్తున్నంతసేపు అబ్బా వీళ్ళు చల్లగా ఉండాలి, వీళ్ళ వంశం నిలబడాలి అనే భావంతో కూర్చొని వాళ్ళు వెళ్ళి ఆ చేత్తో అక్షింతలు వేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయింది మీ పరిస్థితులు కంటే ఎక్కువ చెడు ఆలోచన, వీళ్ళకి ఆ చీర పెట్టారో లేకపోతే ఇది పెట్టారో ఆ నగో వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి ఇవి తప్పితే, లేకపోతే వీళ్ళు 20 స్వీట్లు పెట్టారు వాళ్ళు 10 స్వీట్లు పెట్టారనో ఇటువంటి కాన్సెప్ట్స్ తప్పితే నార్మల్గా వేరే కాన్సెప్ట్స్ లేకుండా అయిపోయింది. సో ఎప్పుడైతే అవి భావాలు మారుతూ ఉన్నాయో ఆటోమేటిక్ ఫలితాలు మారుతుంటాయి. ఎవరైతే స్వచ్ఛంగా ప్యూరిటీగా 100% వీళ్ళు బాగుండాలి అని ఆశీర్వచనం ఖచ్చితంగా ఫలిస్తుంది. కాబట్టి అటువంటి ఆశీర్వచనం ఎవరి దగ్గర లభిస్తుంది అంటే తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు, మంచి స్నేహితులు, మన మంచి కోరే వారి దగ్గరనే లభిస్తుంది. సో మన తల్లిదండ్రుల ఆశీర్వచనం అన్నిటికన్నా ఉత్తమమైంది. తల్లి మనస్ఫూర్తిగా వీడు ఉన్నతి కావాలి అని కోరుకుంటే హ్యాపీగా వాడు ఉన్నతి సాధించడం అనేది జరుగుతుంది. తండ్రి ప్రయోజకుడు కావాలన్నా అవుతుంది, గురువు మంచిగా బ్లెస్ చేసినా అవుతుంది. ఈ బ్లెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే నోట్తో అంటామో అది కాదు, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. యద్భావం అంటే వీళ్ళు ఏ భావంతో అయితే ఆశీర్వదిస్తున్నారో, ఎక్కడ ఆశీర్వదిస్తున్నారు? వాళ్ళ అక్షింతలు చేసుకొచ్చి మన బ్రహ్మరంధ్రమైనటువంటి సహస్రార చక్రం మీద వేస్తున్నారు. అక్కడి నుంచి మన భావనలు లోపలికి ప్రవేశిస్తాయి. భావన ఆలోచన అవుతుంది, ఆలోచన వాక్కు అవుతుంది, వాక్కు భావం అవుతుంది, భావము దాని మీద ఇంట్రెస్ట్ కలిగి పనిచేసేటట్టు చేస్తుంది, దాని మీద ఒక ఎమోషన్ ఇస్తుంది, చివరికి మన చేతుల్లో ఫలంగా మారుతుంది. ఇలా షట్చక్రాల్లో అది మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ వేస్తున్నాం, మనం ఎవరి ముందర తల వంచాలి అంటే మన మంచి కోరే వారి ముందర మనం తల వంచాలి. ఎంతమంది మనం మంచి కోరుతున్నారు అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువైనప్పుడు దీన్ని రివర్స్లో కూడా అనుకోండి. ఇప్పుడు మనకి సినిమాల్లో చూస్తుంటాం, ఒక్క క్యారెక్టర్ ఉంటుంది, ఒక ముసలావిడో ఎవరో ఒకరు విలన్ను ఏదో శాపనార్థం పెడుతుంది, అరే నువ్వు నాశనం అయిపోతావు, అప్పుడే హీరో ఎంటర్ అవుతాడు. సో అక్కడ ఏంటి అంటే అది సీన్గా ఎలివేషన్గా బాగుంటుంది, సినిమాల్లో ఓకే అయిపోతుంది. కానీ ఆ శాపనార్థానికి కూడా ఆమె ఏ తపస్సు చేసి ఉండదు, ఏది మనస్ఫూర్తిగా అంటే కట్టలు ఇది తప్ప ఇంకేమీ లేదు అన్న భావంతో గుండెలు తెంచుకుంటూ ఆశీర్వదించిన ఆశీర్వచనమైన తిట్టైనా అంటే ఏకీకృత భావనతో చేసినప్పుడు అది మేనిఫెస్టేషన్ కాక తప్పదు. ఓకే, అర్థమైందా? నా దగ్గరికి మొన్న ఒకరు వచ్చారు. వచ్చినప్పుడు అతను వాళ్ళ మదర్ని సరిగ్గా చూసుకోవాలి, అంటే వాట్ ఎవర్ రీజన్స్. వాళ్ళ మదరు ఈయన బాగుండాలి అని బాగా చెప్తూ ఉండి, ఏదో ఒక రోజు వాళ్ళ నాన్నగారికి బాగాలేనప్పుడు కొడుకు పట్టించుకోలేదని, రే ఈ శాపం ఏదో నువ్వు తండ్రిగా నువ్వు అనుభవిస్తావురా, తండ్రికి పెట్టిన బాధ పోదురా అందంట. అర్థమైందా? కొడుకునే అంది. ఎందుకు? తండ్రి యొక్క పెయిన్ని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ తల్లి ఎంత వేదన చెందితే ఆ మాట వస్తుంది. ఆ తర్వాత ఇతనికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు హైపర్ యాక్టివ్ చైల్డ్. హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటే ఎట్లా అంటే ఏది తిరగడు, ఏది నడవడు,
పెద్ద అంటే ఏదన్నా చేస్తే పగలగొట్టడమే. హైపర్ యాక్టివ్ వదిలించుకుంటాడా? వదిలించుకోడు, భరించాల్సిందే. ఏమైంది? వాడిని ప్రయోజకుడిని చేసినా రేపు పట్టించుకుంటాడని ఉందా? అసలు వాడు అవుతాడా? అంటే అర్థమైందా? సో ఈ కర్మని అంటే తల్లి అన్నప్పుడు మా అమ్మ ఆ మాట అందండి. ఆ మాట అన్న 2 నెలలకో 3 నెలలకో మా భార్య కన్సీవ్ అయింది. ఆ తర్వాత ఈ ఇబ్బంది నేను అనుభవిస్తున్నానని ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాడు. కానీ రియలైజ్ అయినా కానీ డ్యామేజ్ జరిగిపోయింది అంతే. ఓకే, మనకు ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళ చేత నెగిటివ్ మాటలు, చెల్లెలు అక్కల చేత, అలాగే భార్య చేత, తల్లి చేత, అలాగే లేకపోతే తండ్రి చేత, అన్నదమ్ముళ్ళ చేత తిట్టించుకొని చీచా అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుంది. నువ్వేమైనా తప్పు చేయి, ఆ తప్పు జరగకుండా ఉండవు. వాటిని వాళ్ళ దగ్గర మాట్లాడి కలిసి చేసుకున్నప్పుడు ఆ ఆశీర్వచనాలు ఉండవు. అలాగే వేరే ఆశీర్వచనాలు ఉంటాయి, గురువుల ఆశీర్వచనాలు, లేకపోతే సమాజం నుంచి వచ్చే ఆశీర్వచనాలు. మీకు ఈ ఆశీర్వచనం అనే కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా తక్కువ సమయంలోనే ఫిలిం స్టార్స్ చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. అవును. అలాగే చాలా తక్కువ టైంలోనే వీళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద మీడియాలో ఉండేవాళ్ళు ఎక్కువ షైన్ అవుతారు. ఎందుకు? ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం, తక్కువ దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలా తెలుసా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, జనాలు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నటువంటి జనాలు అబ్బాయి ఏం చెప్పాడు, లేకపోతే ఏం అడిగింది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని విన్నప్పుడు వాళ్ళ మనసు తృప్తి చెందుతుంది కదా. ఆ తృప్తి అబ్బా బాగుందిరా అన్నప్పుడు ఆ తృప్తికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆ తృప్తి అందుతుంది. ఓకే, అర్థమైందా? ఆ తృప్తికి బదులు ఏదో తిట్టో ఏదో చేశాం, నెగిటివ్ ప్రోగ్రామ్. ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న దాని శాపనార్థం తాలూకు ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అందుతుంది. ఓకే ఓకే. సో ఆ మంచి అందుతుంది, చెడు అందుతుంది. ఆ భావనే మెయిన్ ఇంపార్టెంట్. అది చూసినప్పుడు అబ్బాయి అనుకున్నారనుకోండి, ఆ ఆశీర్వచనం అనేది ఎక్కడికైనా వెళ్తుంది. అది ఎవరి భావనైనా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒకడు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడు అనుకో, రే రోడ్డు మీద పడతావురా, ఎక్కడో చోట పడతావురా అంటాడు. ఫస్ట్ వాడి మాటకి బలం లేకపోవచ్చు, పడకపోవచ్చు. రెండో వాడి మాటకి పడకపోవచ్చు, 100వ వాడి మాటకి పడకపోవచ్చు, 1000వ వాడి మాటకి ఖచ్చితంగా పడతాడు. ఎందుకంటే ఇక్కడ ఒక పైసా 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 నెగిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి వెళ్తుంది. అబ్బా నేను 4 ఏళ్ళ నుంచి ర్యాష్గా నడిపానండి, ఏం కాలేదంటే 5వ ఏడు పడి కాల్లో చేయో తీసేస్తారు. అర్థమైందా? సో నువ్వు నీ యొక్క ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా, అలాగని నీకు ఇబ్బందికరంగా కాకుండా, 2 రకాలు. నీ సెల్ఫ్కి ఎప్పుడు ఇబ్బంది కాకూడదు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. మధ్య మార్గంలో నీ ప్రవర్తన వెళ్తూ ఉంటే అబ్బా ఏం చేశారా, ఏముందిరా అనేసి అనుకుంటున్న ప్రతి ఒక్కసారి మనకి ఆశీర్వచనం అవుతుంది. ఓ పెళ్ళికి వెళ్ళారు, ఒక అమ్మాయి హాఫ్ శారీ కట్టుకొని నీట్గా ఉంది, అమ్మాయి ఎంత చక్కగా ఉందో అనుకున్నారనుకోండి, 100 మంది అన్నారనుకో, వాళ్ళకి ఏంది పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి చెయ్యి దగ్గరకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు అనుకున్నారనుకోండి, పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. అదే అమ్మాయి ఏ మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంది, అబ్బా పెళ్ళికి వస్తూ కూడా ఈ డ్రెస్ ఏంటమ్మా అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం అన్నప్పుడు అది ఖచ్చితంగా చూపిస్తుంది ఎఫెక్ట్. అక్కడ ఇంటెన్సిటీ అనేది ఇంపార్టెంట్. అంటే అన్న ప్రతి ఒక్కరి మాట ఇలా నిజం అవ్వాలని ఉందంట. అంటే అన్న వాళ్ళ ఇంటెన్సిటీ, అన్న వాళ్ళ ధర్మవాక్కు. ఓకే. ఇప్పుడు ఎదుటివాడు బాధపడ్డవాడు ధర్మపరుడయ్యాడనుకో, ఎంబడే కొడుతుంది.
ఇప్పుడు ఈ ఆశీర్వాదానికి సౌభాగ్యానికి సంబంధం ఉందా? అంటే కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది మన వాళ్ళు అని మన మంచి కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం కానీ వాళ్ళ మాటకు పవర్ ఎక్కువగా ఉంటుంది, మన పైన ప్రభావితం చూపిస్తుంది అని. ఇప్పుడు మదరే తీసుకోండి, మన సిస్టరే తీసుకోండి, లేదా మన మిత్రురాలే తీసుకోండి, అంటే తను సౌభాగ్యంతో ఉండి మన మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది. అదే పర్సన్ సౌభాగ్యం లేకుండా ఉండి మనం మంచి కోరుకుంటే మంచి జరగదా? అంటే తను మనని ఆశీర్వదించడం తప్ప? భావానికి ఇక్కడ పవర్ ఉంది తప్పితే సౌభాగ్యం ఉందా లేదా అనేది పక్కన విషయం. సౌభాగ్యము అనేది ముత్తైదుతనము, భార్య భర్త అనేది ఇరువురు అనే కాంబినేషన్ కాబట్టి దాంపత్య జీవితానికి, గృహస్థాశ్రమ జీవితానికి మన వాళ్ళు ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టి భార్యాభర్తలు దంపతులు రండి, దేనికైనా దంపతులుగా రండి అనే కాన్సెప్ట్ ఉంది. కానీ దంపతులు లేని వాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వదిస్తే ఏనే కదా అవుతుంది. ఇప్పుడు మీకు మహాభారతంలో మీరు చూసినప్పుడు కుంతిదేవి ఉంది కదా, ఆమె పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆశీర్వదించిన బలంతోనే కదా పాండవులు అంత గొప్పవాళ్ళు అయ్యారు. ధృతరాష్ట్రుడు వాళ్ళ ఉన్నా కానీ వాళ్ళు భార్యాభర్తలు ఉన్నా కానీ పిల్లలు ఎదవలే అయ్యారు కదా. నువ్వు మంచి కోరి మంచి భావనలతో ఉండి ఎక్కడ ఎవరు ఆశీర్వచనం ఉంటే భావనకి పవర్ ఉంది. యద్భావం తద్భవతి. ఆ భావన ధర్మబద్ధంగా ఉందా, సత్యవ్రతంతో ఉందా, అటువంటి వాళ్ళు అంటే మంచిగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉంటూ అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాడికి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. సో అటువంటి వాళ్ళు మంచి కోరుకున్న అవుతుంది, ఒకవేళ తిట్టినా ఎమ్మడే అవుతుంది. మామూలు వ్యక్తులు కోరుతూ ఉంటే దాని తాలూకు ఎనర్జీలు తోడవుతూ ఉంటాయి, ఆ ఎనర్జీలు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి